హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వల్లిని. బీరకాయ శనగపప్పు కాంబినేషన్లో కర్రీ చాలా కమ్మగా ఉంటుందండి. మరి ఎలా చేయాలో చూసేయండి. స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని 3 స్పూన్ల ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడించి చిన్న మీడియం సైజు ఉల్లిపాయలు సన్నటి తరుగు వేసి వేయించుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, 4 దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసుకోవాలి. 1 గంట ముందుగా నానబెట్టుకున్న 1 కప్పు శనగపప్పుని పప్పులో వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. బీరకాయని చెక్కి తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బీరకాయ ముక్కలను కూడా పప్పులో వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇందులో వాటర్ ప్రత్యేకంగా వేయవలసిన అవసరం ఉండదు. లిడ్ కవర్ చేసి ఒక 5 నిమిషాలు సిమ్లో మగ్గించాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, వాటర్ బాగా వచ్చింది. 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత కూడా ఎంత వాటర్ ఉంది. ఒకసారి బద్ద చెక్ చేసుకుంటే బాగా కుక్ అయింది. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్, పసుపు, మీ టేస్ట్కి తగినట్టుగా కారం, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆ మిగిలిన వాటర్ కూడా డ్రై అయినంత వరకు కుక్ చేసుకోవాలి. ఎంతో కమ్మగా ఉండే బీరకాయ కర్రీ మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోల కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.